కర్ణాటక తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తింది. వరద ఉధృతికి డ్యాం 19వ గేటు కొట్టుకుపోయింది. గేట్ చైన్ లింక్ తెగిపోయినట్టు గుర్తించారు. దీంతో డ్యాం అన్ని గేట్లు ఎత్తి దిగువకు 1,00,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యాంను కర్ణాటక మంత్రి శివరాజ్ పరిశీలించారు. డ్యాం పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. చెన్నై, బెంగళూరు నుంచి నిపుణుల బృందం రానుంది. తుంగభద్ర డ్యాంను నిపుణుల బృందం పరిశీలించనున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, అన్న మనం చూసుకున్నట్లయితే తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి పూర్తిగా 33 గేట్లు ఉంటాయి. అయితే గత కొద్ది రోజుల పాటు నుండి ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా తుంగభద్ర డ్యామ్ కి వరద ప్రవాహం పోటెత్తింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో యొక్క గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రతి సంవత్సరము ఇది యొక్క గేట్ల సంబంధించి పూర్తి స్థాయిలో ఒక మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. అయితే ఈసారి మాత్రము ఈ యొక్క డ్యామ్ సంబంధించిన అధికారులు సరిగ్గా పట్టించుకోలేకపోవడంతో ఆ యొక్క డ్యామ్ యొక్క 19వ గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో ఆ వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకొని పోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క ఘటన రాత్రి సమయంలో జరగడంతో పూర్తి స్థాయిలో ఆ గేటు ద్వారా ఉన్న వాటర్ అంతా డ్యామ్ లో ఉన్న వాటర్ అంతా వృధాగా వెళ్లిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కర్ణాటక మంత్రి కూడా ఆ యొక్క డ్యామ్ ని సందర్శించారు. అక్కడ ఉన్న పరిస్థితులను కూడా పరిశీలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ యొక్క డ్యామ్ గేట్ ని పునరుద్ధరించాలంటే పూర్తిగా చెన్నై నుండి కానీ, బెంగళూరు నుండి కానీ, హైదరాబాద్ కూడా ప్రత్యేకమైన ఇంజనీర్ బృందాలను ఇక్కడికి తీసుకుని వచ్చి ఆ గేటు పునరుద్ధరించే ఆలోచనలు అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వము ఆ టీబీ డ్యామ్ నుండి పూర్తిగా ఈ యొక్క నీటిని విడుదల చేయాలనే ఒక ఆలోచన ఉంది. అయితే దీని యొక్క నీటి నిల్వ సామర్థ్యంలో సగానికి అంటే 50 టీఎంసీల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేయాలి. అయితే ఈ యొక్క పరివాహ ప్రాంతంలో ఉన్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క డ్యామ్ యొక్క డేంజర్ బెల్స్ అనేది మోగినని చెప్పవచ్చు. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.